ఒకప్పుడు కవి కానీ రచయిత కానీ తను రాసినటువంటి అక్షరాలు అంటే కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, ఇంకేదైనా వ్యాసం కావచ్చు, ఏదైనా సరే ఏదైనా ఒక పత్రికలో వస్తే, ఆ అచ్చులో వస్తే దాన్ని చూసుకొని మురిసిపోతూ తన తొలి రచన నుంచి చివరి రచన వరకు ప్రతి ఒక్కటి అక్షరాల్లో చూసుకునే ఆనందమే వేరు. మరి ఇప్పటి పరిస్థితుల్లో ఏమైంది? ఆన్లైన్ వచ్చిన తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ముఖ్యంగా పీడిఎఫ్ ఫైల్ వచ్చిన తర్వాత ఎటువంటి రచన అయినా సరే పీడిఎఫ్గా మారిపోయి చదువుకోండి అంటున్నారు, వాట్సాప్లోకి పంపించేస్తున్నారు. నిజంగా ఆ పీడిఎఫ్లు మనకు ఆ మధురానుభూతిని ఇస్తున్నాయా? వాటి యొక్క భావము, అందులో ఉన్నటువంటి సారాంశము మన బుర్రలకు ఎక్కుతా ఉందా? మన మనసును రంజింపజేస్తుందా అంటే నిజంగా అది అనుమానాస్పదమైన విషయమే. అయినా కూడా కాలంతో పాటు మనం కూడా మారి ఆ పరిస్థితుల్లో పీడిఎఫ్ల కోసము అలవాటైపోయినాము. మరి ఇలాంటప్పుడు ఇంకా పుస్తకాలు ప్రింట్ చేయాలనుకొని తపన పడడం ఎంతవరకు సమంజసము? అసలు అవి కొన్న వాళ్ళెవరు, వాటిని చదివే వాళ్ళెవరు? సో ఫ్రెండ్స్, నిజంగా మనం పీడిఎఫ్ల కాలానికి వచ్చేసినాం కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా వీడియో రూపంలో చేయగలిగితే చాలా ఫలితాలు ఉంటాయి. ఇప్పటి యూత్ కూడా అవి చేరే అవకాశాలు ఉంటాయి. పుస్తకాలంటే ఏదో పాతకాల వాళ్ళు చదివే పరిస్థితి రానికుండా చేయాలనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్ని మీరు ప్రోత్సహించాలి, యూట్యూబ్లో ప్రోగ్రామ్ చేయాలి. థ్యాంక్ యూ.